నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఆటిస్టిక్ చిల్డ్రన్. ఒక బాబుకి 11 ఇయర్స్, ఒక బాబుకి 5 ఇయర్స్. కంప్లీట్ అయ్యి 6 వచ్చింది. బోత్ ఐస్ క్యాట్రాక్ట్స్. ఇంకా దాన్ని సర్జరీ ప్లాన్ చేసి సర్జరీ కూడా చేశారు 7th మంత్ అప్పుడు. బాబుకి 7th మంత్ అప్పుడు. ఇంకా బోత్ ఐస్ ఒకేసారి చేసేపాటికి మెల్లమెల్లగా ఇంకా చూపు తగ్గిపోతా వచ్చిందన్నమాట. ఫస్ట్ బానే ఉంది. ఇంకా 10 మంత్స్ దాకా బానే ఉన్నాడు బాబు. కొంచెం చూసాడు, ఆపరేషన్ సక్సెస్ అనే అనుకున్నాము. చూస్తున్నాడు, కొంచెం ఆడుకుంటున్నాడు, సక్సెస్ పర్లేదులే అనుకున్నాం. 10th మంత్ వరకు మెల్లగా తగ్గిపోతూ వచ్చిందన్నమాట. ఇంకా మేము అనుకున్నాం అంటే చూపు లేదు కాబట్టి కొంచెం అదే డెవలప్మెంటల్ డిలే అట్లా వచ్చిందేమో అనుకున్నాం. చూపు రాదని చెప్పేసారు అనమాట. ఒక ఐ మొత్తం ఫుల్ గా బ్లాంక్ అయిపోయింది. ఇంకో ఐ లైట్ గా కనపడుతుంది. 5 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కాకపోతే అప్పుడు నాకు మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అనమాట. బాబుకి మళ్ళీ ఆపరేషన్ పడింది. ప్రెగ్నెన్సీ టైంలో అప్పటిదాకా కొంచెం పర్లేదు అనుకున్నాను. మళ్ళీ ఇలా ఆపరేషన్స్ అయితే బాగా స్ట్రెస్ ఎక్కువ, మళ్ళీ బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. దీని కూడా సెకండ్ చైల్డ్ కూడా అట్లాగే మళ్ళీ క్యాటాక్ట్స్ తోనే పుట్టాడు. బోత్ ఐస్ కూడా క్యాటాక్ట్స్ తోనే. తనకు కూడా సేమ్ ప్రాబ్లం. వాళ్ళ అన్నయ్య లాగా పుట్టితోనే మళ్ళీ క్యాటాక్ట్స్. బట్ నాకు మీ స్టోరీ వింటుంటే మీకు అసలు అంటే వండర్ ఉమెన్ అని చెప్పొచ్చేమో మీరు. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. నూతల్లి శరణ్ కూడా చాలా బాగున్నారు. సో ఇప్పటి వరకు ఛానల్లో ఈ మధ్యకాలంలో ఒక 2 మంత్స్ అవుతుంది అనుకుంటా నేను వీడియోస్ పెట్టి ఫుల్ లెంగ్త్ వీడియోస్ అయితే చేయడానికి అవ్వలేదండి. సో సమ్మర్ కాబట్టి వెకేషన్లో ఉన్నాను అండ్ ఫ్యామిలీ వచ్చి వెళ్ళారు. అందుకనే నాకు పర్టికులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వలేదు. అడపదడప మధ్యలో షార్ట్స్ అయితే పెట్టాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను పేరెంటల్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను కదా, మీ అందరికీ చాలామందికి తెలుసు. నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటానండి, పేరెంట్స్గా మీరు పడే కష్టాలు మీరు బయటకు వచ్చి మీ స్టోరీని మీ యాంగిల్ నుంచి చెప్పినప్పుడు అది ఇంకొక పేరెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఎంతసేపు నేనొక్కదాన్ని నా దృక్పథంలోనే నుష్క గురించే మాట్లాడితే ఏదైతే నేను సంకల్పం అనుకున్నాను ఆటిజం మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అది నేను రీచ్ అవుట్ అవ్వలేను. మీరందరూ కంట్రిబ్యూట్ చేస్తేనే నేను ఇది సాధించగలను. సో పేరెంట్స్ ఎవరన్నా మీ స్టోరీస్ని షేర్ చేయాలనుకుంటే మీ ఆటిజం స్పెషల్ జర్నీస్ని, సో తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ప్రపంచం అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీ స్టోరీని మాతో పాటు షేర్ చేసుకోవాలనుకున్నా మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీ డీటెయిల్స్ని షేర్ చేయండి. సో ప్లీజ్ అండి, అందరి పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో చూసేవాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఇంకా ఇంటర్వ్యూస్ చేయండి మేడం, వాళ్ళని తీసుకురండి వీళ్ళని తీసుకురండి అని చెప్తున్నారు. చెప్పటం అయితే చాలా చాలా ఈజీ అండి, బట్ బయటకు వచ్చి కంట్రిబ్యూట్ చేసే పేరెంట్స్ చాలా చాలా తక్కువ ఉంటారు. సో ఇది ఏంటంటే మీరు పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పటికన్నా మనం బయటకు వద్దాము. దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే చాలామంది బయటికి రావాలి. చాలా రకాల స్టోరీలు మనం వినాలి. అప్పుడే కరెక్ట్గా ప్రాపర్గా మన అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతాము. సో పేరెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తానండి. సో ఇప్పటి వరకు కూడా నాకు పేరెంటల్ ఇంటర్వ్యూస్ ఏమీ లేవు. సో అందుకని కూడా నేను సగం బ్రేక్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఎంతసేపు నాకు డైలీ వ్లాగ్స్ నుష్క వ్లాగ్స్ పెట్టడం అయితే ఇష్టం లేదండి. సో ప్రాపర్గా ఛానల్ని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. సో మధ్యలో ఎప్పుడైనా జనాలు అడుగుతూ ఉంటారు నుష్క ఎలా ఉంది చూపించండి అంటే, మధ్యలో నవ్ అండ్ దెన్ డైలీ వ్లాగ్స్ ఆర్ ఫైన్. బట్ ప్రాపర్గా నాకు ఏంటంటే ఎవరైనా థెరపిస్టులు చూస్తున్నా సరే నాకు మీ ఇంటర్వ్యూస్ కావాలి అండి. సో పీపుల్కి చాలా రకాలుగా చాలా విషయాల్లో ఇందులో డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ప్రాపర్గా ట్రైన్ అయిన థెరపిస్టులు కూడా కంట్రిబ్యూట్ చేసి మీరు ముందుకొచ్చి నాకు ఇంటర్వ్యూస్ ఇస్తే చాలామంది పేరెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో అదండి. సో ఎవరన్నా పేరెంట్స్ మీ స్టోరీని షేర్ చేయాలనుకుంటే ఈ వీడియో చూసి తప్పకుండా మీరు ప్రపంచం ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు డీటెయిల్స్ అయితే పంపించండి. నేనే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. సో ఈరోజు కూడా నేను ఇంకొక పేరెంటల్ ఇంటర్వ్యూ అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇంటర్వ్యూతో. సో స్వాతి గారు విజయవాడలో ఉంటున్నారు. సో ఆవిడకి 2 బాబులు అనమాట. సో ఆవిడ స్పెషల్ జర్నీని మనతో పాటు పంచుకోవడానికి జూమ్ సెషన్లు అయితే రెడీగా ఉన్నారండి. సో స్వాతి గారిని కలుసుకొని ఆవిడ స్టోరీని ఆవిడ మాటల్లోనే విని తెలుసుకుందాం. సో స్వాతి గారు ఉన్నారండి మనతో పాటు ఇప్పుడు జూమ్ సెషన్ లో. సో స్వాతి గారిని కలుసుకుందాము. సో ఆవిడ జర్నీని ఆవిడ మాటల్లోనే విందాము. సో హలో స్వాతి గారు, ఎలా ఉన్నారు? సో మీ ఇంట్రడక్షన్ మీ మాటల్లో. నా పేరు స్వాతి. నేను విజయవాడలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. ఇద్దరు ఆటిస్టిక్ చిల్డ్రన్. ఒక బాబుకి 11 ఇయర్స్, ఒక బాబుకి 5 ఇయర్స్.
కంప్లీట్ అయ్యి 6 వచ్చింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అసలు ఇది జర్నీ? స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంత కాంప్లికేషన్స్ ఏం చెప్పలేదు, నాకు అసలు ఏం తెలియలేదు. ఓన్లీ ఇన్ఫెక్షన్ ఒకటి అన్నారు, కానీ మిగతాది అన్ని నార్మల్ గానే ఉంది. బాబు కూడా హెల్తీగానే పుట్టాడు, 2.5 kgs అంతా నార్మల్ గానే ఉంది. చెకప్ కూడా అంతా నార్మల్, బాబు బాగున్నాడు అని చెప్పారు. బేబీ అంతా బానే ఉంది. 3rd month అప్పుడు బాబుకి ఫుల్ గా నిమోనియా అటాక్ అయింది అనమాట. దానికోసం మేము హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ చూసి కొంచెం ఐస్ తేడా, ఫస్ట్ మాకు ఆటిస్టిక్ అని అప్పుడు ఐడియా లేదు, ఐస్ క్యాట్రాక్ట్స్ అని ఫస్ట్ చెప్పారు అనమాట. బాబు సరిగ్గా చూపు రౌండ్ ఐస్ తిప్పేస్తున్నాడు అని చెప్పారు. క్యాట్రాక్ట్స్ ముందు దానికోసం చూపించండి, ముందు ఆ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇంకా దానికోసం మేము ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కనెక్ట్ అయ్యాం. ఫస్ట్ ఎల్వి ప్రసాద్ లో సర్జరీ కంపల్సరీ అని చెప్పారు. దానికోసం క్యాట్రాక్ట్స్ కోసం సర్జరీ వెంటనే చేసేయాలని చెప్పారు. అంటే బాబుకి న్యూమోనియా ఉండడం వల్ల మాకు సర్జరీ లేట్ అవుతా వచ్చింది అనమాట. అనస్థీషియా ఇవ్వాలంటే న్యూమోనియా ఉండకూడదు, సో అది డిలే. ఫస్ట్ మేము దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం. ఈ సంగతి ఆటిస్టిక్ అని కానీ డెవలప్మెంట్ కానీ సైకిల్ లేట్ అవుతుందని కానీ దాని మీద ఫోకస్ చేయలేదు. ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాం. 7th month అప్పుడు బాబు కొంచెం నిమోనియా కొంచెం కంట్రోల్ అయ్యింది. అప్పుడు మేము ఇంకా సర్జరీకి ప్లాన్ చేసుకున్నాం. క్యాట్రాక్ట్స్, బోత్ ఐస్ క్యాట్రాక్ట్స్. ఇంకా దాన్ని సర్జరీ ప్లాన్ చేస్తే సర్జరీ కూడా చేశారు 7th month అప్పుడు. బాబుకి 7th month అప్పుడు బోత్ ఐస్ ఒకేసారి చేసేసారు అనమాట. డాక్టర్ ఎంఎన్ రాజు గారు ఇక్కడ. స్వాతి గారు సంధ్య అసలు actual గా కాదు, అంటే క్యాట్రాక్ట్స్ అంటే ఏంటి? అంటే న్యూ బోర్న్ బేబీస్ లో కూడా వస్తాయి ఏంటి? అంటే పుట్టినప్పుడే అలా పుడతారా? క్యాట్రాక్ట్ తో పుడతారా ఏంటి? బై బర్తే వచ్చినాయి క్యాట్రాక్ట్స్, ఆహా. బై బర్తే వచ్చినాయి. అంటే కొంతమందికి అట్లాగే వస్తాయంట, బై బర్తే వస్తాయి. జెనెటిక్ డిసార్డర్ కావచ్చు, మరేదైనా రీజన్ కావచ్చు, బై బర్తే వచ్చింది. ఓకే. ఇంకా మేము దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం. ఫస్ట్ అది క్యాట్రాక్ట్స్ క్లియర్ అవ్వాలి కదా. 7th month డాక్టర్ గారికి అంటే చాలా హాస్పిటల్స్ తిరిగాం, చిన్న బాబు కదా అసలు ఎలా ఉండాలి ఏంటి అని. చాలా మంది అందరూ స్పెక్స్ వస్తాయని చెప్పారన్నమాట. ముందే స్పెక్స్ పెట్టాలి, కంపల్సరీ స్పెక్స్ ఉంటాయని చెప్పారు. సర్జరీ అయిన తర్వాత కూడా స్పెక్స్ కంపల్సరీ అని చెప్పారు. ఒక డాక్టర్ గారు మాత్రం అంటే స్పెక్స్ అవసరం లేదు, బోత్ ఐస్ ఒకేసారి చేసేస్తాం అని చెప్పారు. ఇంకా చిన్న బాబు స్పెక్స్ ఏ ఉంచుకుంటాడు అన్నట్లుగా మేము అట్లా ఆ హాస్పిటల్కి వెళ్ళాం, ప్రిఫర్ చేసాం. ఇంకా బోత్ ఐస్ ఒకేసారి చేసేపాటికి మెల్లమెల్లగా ఇంకా చూపు తగ్గిపోతా వచ్చింది అన్నమాట. ఫస్ట్ బానే ఉంది, ఇంకా 10 months దాకా బానే ఉన్నాడు బాబు. కొంచెం చూసాడు, ఆపరేషన్ సక్సెస్ అని అనుకున్నాము. చూస్తున్నాడు, కొంచెం మార్పున్నాడు, సక్సెస్ పర్లేదులే అనుకున్నాం. 10th month వరకు మెల్లగా తగ్గిపోతూ వచ్చింది అనమాట. మేము అదే డాక్టర్ గారు చెప్తే లేదమ్మా బానే ఉంది అని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏది బాగా తగ్గిపోతుంది అనేసి మేము కొంచెం ఎక్కువ గట్టిగా అడిగేసరికి వేరే హాస్పిటల్కి ప్రిఫర్ చేశారు. ఎల్వి ప్రసాద్ ప్రిఫర్ చేశారు. ఎల్వి ప్రసాద్ లో మళ్ళీ ఆపరేషన్ కనెక్ట్ అయింది అనమాట బాబు. సెకండ్ టైం అంటే క్యాట్రాక్ట్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ అయినాయి, అదే మళ్ళీ వచ్చేసి మళ్ళీ రిమూవ్ చేశారు. బోత్ ఐస్ అంటే ఒక్కో ఐస్ సర్జరీ ఒక్కొక్క ఐస్ కి చేయాలంట. ఆయన బోత్ ఐస్ ఒకేసారి చేసేపాటికి కొంచెం డిఫ్లెక్ట్ అయింది. ఇంకా మాకు అంటే మాది చిన్న ఏజ్, నాకు 21 కి మ్యారేజ్ అయిపోయింది. మా ఫ్యామిలీలో అయితే ఎవరికి లేదు ఇట్లాగా. దాని గురించి అసలు పూర్తిగా తెలియదు మాకు. దానివల్ల ఇంకొంచెం ఎక్కువ సఫర్ అయ్యాము. ఇంకా తెలియకుండా చిన్న ఏజ్ లో అవ్వడం వల్ల ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరిగే సెట్ ఉందన్నమాట. ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ చేస్తారు, చిన్న పిల్లడు కాబట్టి చాలా చోట్ల కనుక్కుని చేయించాము. తర్వాత వన్స్ ఒక్కొక్క ఐకి చేయాలి, 2 ఐస్ కి ఒకేసారి చేయకూడదు, అందువల్ల ఫెయిల్ అయిందని చెప్పారు వాళ్ళు. తర్వాత ఇక్కడ కూడా ఒక ఐ చేశారు. అట్లా ఈ సర్జరీస్ సరిపోయినాయి అన్నమాట. 2 years దాకా ఇలాగే అయిపోయింది. ఇంకా మేము అనుకున్నాం అంటే చూపు లేదు కాబట్టి కొంచెం అదే డెవలప్మెంటల్ డిలే అట్లా వచ్చిందేమో అనుకున్నాం ఫస్ట్. చూపు కొంచెం కాబట్టి ఇంకా బాబుకు ఇంకా స్టెప్ బై స్టెప్ రాలేకపోతున్నాడు అంత తొందరగా అనుకున్నాం. కొంచెం సర్జరీస్ వల్ల వీక్ అవుతున్నాడేమో అనుకుని ఆ ధ్యాసలోనే ఉన్నాం. తర్వాత 2 years తర్వాత మళ్ళీ ఆపరేషన్, కొంచెం స్పెక్స్ వచ్చారనమాట బాబుకి. స్పెక్స్ చూస్తున్నారు, కొంచెం పర్లేదు. ఇంకా అక్కడే చూసి ఎల్వి ప్రసాద్ లోనే చేయలేదు, ఇట్లాగా థెరపీ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లోనే ఇంకా ఆపరేషన్ చేసుకుని చేయడానికి కొంచెం డెవలప్మెంటల్ డిలే అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు అనమాట. ఇంకా అక్కడికి తీసుకెళ్తే డిలేగా ఉన్నాడు. ఇంకా టెస్ట్లన్నీ రాశారు అనమాట. బ్రెయిన్ ఎన్ఆర్ఐ టెస్ట్, హీరింగ్ టెస్ట్ అవన్నీ చేయించమని చెప్పారు.
ఇంకా అన్ని ఒక్కొక్కటి చేయించుకుంటూ వచ్చాను. టెస్ట్లు అన్ని నార్మల్ గానే వచ్చినాయి, కానీ బాబు ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాదు. టెస్ట్ ఏ టెస్ట్ చేసినా మొత్తం నార్మలే వస్తుంది. ఉమ్. బాబు మాత్రం డెవలప్మెంట్, ఏజ్ కి తగ్గ డెవలప్మెంట్ లేదు. పాకడం కానీ, మెడ నిలబెట్టడం కానీ అన్ని స్లోగానే ఉన్నాయి. ఏ ఏజ్ కండి ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ చేయించింది? టెస్ట్లన్నీ ఏ ఏజ్ లో చేయించారు ఇప్పుడు ఇవన్నీ? డౌట్ వచ్చి ఏ ఏజ్ లో టెస్టులు చేయించారు? స్కాన్ ఒకటి చేయించాము, హియరింగ్ టెస్ట్ కూడా చేయించాము. ఎంత వయసు? ఇప్పుడు పెద్ద బాబుకి 11 years అండి. ఆహా, ఈ టెస్టులు చేయించినప్పుడు ఎంత వయసు అంటున్నా? చేయించినప్పుడు 1.5 year బాబు. ఉహుం. 1.5 year ఇప్పుడు ఫస్ట్ ఎంఆర్ఐ చేయించాం. తర్వాత 5 years ఎంఆర్ఐ చేయించాం. అన్ని నార్మల్ అనే వస్తున్నాయి, కాకపోతే ఇంకా ఎక్కడ తేడా ఉంది ఏం తెలియదు. హియరింగ్స్ కూడా నార్మలే వచ్చింది. చాలా టెస్టులు చేయించాం, అన్ని నార్మలే వచ్చినాయి దాదాపు. కాకపోతే డెవలప్మెంటల్ డిలే మాత్రం అట్లా కంటిన్యూ అవుతా ఉంది. ఇంకా అక్కడే కొంచెం థెరపీస్ అట్లా ఇస్తూ వచ్చాం అనమాట. ఎల్లి ప్రజెంట్ హాస్పిటల్లోనే అక్కడే తీసుకుంటారు. థెరపీ సెంటర్ కూడా అక్కడే ఉంది. అక్కడే సెంటర్ అక్కడ చూస్తారు, పిల్లల్ని బాగానే చూస్తారు. థెరపీస్ కూడా బాగానే ఇస్తారు. కేరింగ్ మాత్రం అక్కడ చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ బయట వాళ్ళు తీసుకుంటారో లేదో నాకు అంత ఐడియా లేదన్నమాట. ఒకసారి కనుక్కోవాలి. ఓన్లీ అక్కడ సర్జరీ అయిన పిల్లలు మాత్రం అక్కడ ప్రిఫర్ చేస్తారు. ఇంకా అట్లా థెరపీస్ ఇస్తూ ఉన్నాం అనమాట. అంటే కుదిరినప్పుడు, అంటే నేను ఒక్కదాన్ని చూసుకోవడం బాబుని, ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు దగ్గర ఉండరు. మా హస్బెండ్ ఏమో కొంచెం బిజినెస్ అప్పుడే సొంతగా స్టార్ట్ చేశారు. ఆయన దాంట్లో ఫోకస్ ఎక్కువ ఉంది. ఇంకా నేను ఒక్కదాన్ని తీసుకుని రావడం అది చాలా కష్టం అయిపోయింది. కుదిరినప్పుడు నేను వెళ్తా ఉండేదాన్ని. మధ్యలో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా బాబుకి. ఇంకా కుదిరినప్పుడే దగ్గర చేయించుకోవడం అట్లా చేస్తూ వచ్చేదాన్ని. స్పీచ్ థెరపీ, దాని థెరపీస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని చూసి అక్కడ చూపించేవాళ్ళు, అలా చేయించాలి ఇంటి దగ్గర అయినా సరే అని. ఒక బాబే కాబట్టి నేను మేనేజ్ చేస్తున్నాను. కుదిరినప్పుడు బాబుకి హెల్త్ బాగున్నప్పుడు, ఓకే కోఆపరేట్ చేస్తున్నప్పుడు నేను స్పీచ్ థెరపీ అని, ఫిజియోథెరపీ అని ఇంట్లోనే ఇచ్చుకునేదాన్ని. కుదిరినప్పుడు వెళ్ళి ఇంకా సజెషన్స్ తీసుకుంటా ఉండేవారు, ఎలా చేయాలి, ఏం చేయాలి. అట్లా అవుతూ వచ్చింది. తర్వాత మళ్ళీ చూపు తగ్గిపోతూ వచ్చింది మళ్ళీ బాబుకి. మళ్ళీ ఆ కంప్లైంట్స్ ఎక్కువైపోయి మళ్ళీ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ లోనే తీసుకున్నాము. ఐ అంతా కలిసిపోయింది. ఫస్ట్ సర్జరీ ఫెయిల్ అవడం వల్ల మొత్తం పొరలన్నీ కలిసిపోయింది. చూపు రాదని చెప్పేశారు అనమాట. ఒక ఐ మొత్తం ఫుల్ గా బ్లాంక్ అయిపోయింది. ఇంకో ఐ లైట్ గా కనపడుతుంది. ఇంకా అట్లాగే తీసుకుంటూ వచ్చామన్నమాట. మళ్ళీ అవి కూడా తర్వాత సర్జరీ అయ్యింది. మళ్ళీ అది కూడా ఇంకా సర్జరీ అయ్యాక ఇంకా చెప్పేశారనమాట, ఒక ఐ మొత్తం అసలు కనపడదు, ఒక ఐ లైట్ గా కనిపిస్తుంది. అది కూడా ఎంతవరకు కనిపిస్తుందో మనం చెప్పాలి. ఎందుకంటే బాబే చెప్పాలి కాబట్టి, బాబు చెప్పే పొజిషన్ లో లేదు. ఎంతవరకు అదే టెస్ట్ ద్వారా కొంచెం వాళ్ళకి తెలిసిన వరకు చెప్పారు వాళ్ళు. ఇంకా అట్లా జర్నీ సాగుతూ ఉంది. నాకు వచ్చినప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయించుకోవడం, మళ్ళీ బాబు బాగున్నప్పుడు, బాబు మూడు బాగున్నప్పుడు నేను చేయించుకోవడం, బయటకు తీసుకెళ్ళడం, ఏవైనా స్కూల్స్ అంగన్వాడీ దగ్గర చూపించడం, అట్లా చేసుకుంటూ వచ్చేదాన్ని. తర్వాత ఫస్ట్ స్పెషల్ స్కూల్లో జాయిన్ చేద్దామని ఒక 3.5 years అప్పుడు స్టార్ట్ చేశాను. స్పీచ్ థెరపీ కోసం మాటలు రావట్లేదు అని చెప్పి స్పీచ్ థెరపీ బయట ఇప్పిద్దాం, విడిగా ఇప్పిద్దామని డైలీ తీసుకెళ్దామని చెప్పి స్టార్ట్ చేశాను. బాబు అస్సలు కోఆపరేట్ చేయలేదు. 10 days వెళ్ళాము. 10 days ఫుల్ గా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ ఎన్విరాన్మెంట్ అది సౌండ్స్, తనకి సౌండ్ అస్సలు పడదు అనమాట. బయట సౌండ్స్ అస్సలు పడదు. ఎవరు నాయిస్ చేసినా పరుచుకుంటాడు అని కనపడదు కదా ప్రాపర్ గా. ఎక్కువ రియాక్ట్ అవుతాడు, ఓవర్ రియాక్ట్. సరౌండింగ్స్ ని చాలా ఊరికే గ్రాస్ప్ చేసుకుంటారు. అక్కడ మనం ఇంటి దగ్గర లేము, వేరే చోటుకు వచ్చేసాము, ఈజీగా అర్థమైపోయింది కానీ. ఇంకా అస్సలు కోఆపరేట్ చేయలేదు. 10 days తీసుకెళ్ళాను, చూసాను. 10 days ఫుల్ గా ఏడుస్తూనే ఉన్నాడు. గంట సేపు ఏడుస్తూనే ఉన్నాడు బయటకు వచ్చేదాకా. ఇంకా నాకు కుదరదని చెప్పేసి ఇంకా ఆపేసాను. అంటే అప్పుడు ఆపడం కరెక్టో కాదో నాకు తెలియదు, నాకు అనిపించింది ఇంకా కోఆపరేట్ చేయరు ఇంకా బయట అని చెప్పి, ఇంకా అందుకే ఆపేసింది. ఇంకా తర్వాత అట్లాగే నేను ఇంట్లో చూసుకుంటా అట్లా తనకి నచ్చినప్పుడు చెప్పడం, బయటకి తీసుకెళ్ళడం, అప్పుడప్పుడు అట్లా చేసిన దాన్ని అయినా సరే మేనేజ్ చేసుకుని తీసుకెళ్ళేదాన్ని. బయట వేరే హాస్పిటల్ కైనా చూపించడం, ఎక్కడ బాగుంటుంది, ఇంకా చూపు బెటర్ పరంగా ఎక్కడ బెటర్ అవుతుందని అటు తిప్పడం, మళ్ళీ ఇటు తిప్పడం, అట్లా మొత్తం చూసుకునేవాళ్ళు. ఇంకా మధురైలో అరవింద హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము. ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంకా అంతేనమ్మా, బాబుని తిప్పకండి, బాబు సఫర్ అవుతాడు, ఇంకా అనవసరం వద్దేమని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా
ఐస్ పరంగా వేరే ఎక్కడ ఫోకస్ చేయలేదు. మామూలు ఇక్కడ గ్రోత్ పరంగానే ఇంకా థెరపీ సెంటర్స్ చూడడం, మళ్ళీ స్పెషల్ స్కూల్స్ వైపు చూడడం అవి స్టార్ట్ చేశాను. స్పెషల్ స్కూల్స్ ఇక్కడ 5 years అప్పుడు స్పెషల్ స్కూల్ దగ్గర జాయిన్ చేశాను. ఇక్కడ పడమటి దగ్గర మాకు దగ్గరలో ఉన్నది. మేడం కూడా బాగా చూస్తారు, బాగా చెప్తారు. అదే స్ట్రెంత్ కూడా బాగుంటారు. ఎక్కువ మంది టీచర్స్ కానీ వాళ్ళందరూ 6 members కి ఒక టీచర్ అట్లా మెయింటైన్ చేస్తారు. బాగుంది సెంటర్. అది స్టార్ట్ చేసాం. కాకపోతే మా బ్యాడ్ లక్ అంటే స్టార్ట్ చేసిన మళ్ళీ 1 week మళ్ళీ కరోనా వచ్చింది. మళ్ళీ ఇంటి దగ్గరే బాబు స్కూల్ స్టార్ట్ చేసాం, పర్లేదు అనుకుంటున్న టైంకి ఒక 10 days వెళ్ళాడు, మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది. మళ్ళీ 2 years బ్రేక్ అయిపోయింది. అక్కడ బాగా గ్యాప్ వచ్చేసింది. అప్పటికి 5 అంటే మళ్ళీ 2 years 7 years వచ్చేసింది బాబు. ఇంకా స్కూల్ కూడా లేకపోయేసరికి తను బాగా హైపర్ యాక్టివ్ అయిపోవడం, ఇంట్లో ఉండి ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోవడం అలా అయిపోయారు అన్నమాట. ఈలోపు బాబుకి 5 years ఉన్నప్పుడు నాకు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవాలి. మేము ప్లాన్ చేసుకోలేదు, అప్పుడే వద్దనుకున్నాం అసలు. వెళ్ళి కండక్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఓకే అయింది. అంటే ఉంచుకోవాలా వద్దా అనే టైంలో మా హస్బెండ్ వద్దులే ఉంచేసుకుందామని ఆయన ఆపేశారు అనమాట. ఒక టెస్ట్ మాత్రం జెనెటిక్ టెస్ట్ ఒకటి కంపల్సరీ అని చెప్పారు. వెంటనే కన్ఫర్మ్ అయిన వెంటనే జెనెటిక్ టెస్ట్ కి ఇచ్చాము. జెనెటిక్ టెస్ట్ పాజిటివ్ అయితే రాలేదు, నెగిటివ్ వచ్చింది. పాజిటివ్ రాలేదు. అయినా సరే డాక్టర్స్ చెప్పారు, మాకు ముందు జాగ్రత్త వాళ్ళ కోసం 50-50 ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా అది పాజిటివ్ వచ్చినా మేము చెప్పలేము అని వాళ్ళు చెప్పారు. రెయిన్బోలో చూపించాను. న్యూరాలజిస్ట్ అందరూ చూసారు, అది అందరూ అదే చెప్పారు, 50-50 ఛాన్సెస్ ఉంటాయమ్మా, అది ఎవరు చెప్పలేరు, పెట్టే వరకు ఎవరు చెప్పలేరని చెప్పాను. జైన్ సరే పాజిటివ్ రాలేదు కదా అని కొంచెం ధైర్యంతో మేము ఇంకా సెకండ్ ఉంచుకున్నాం అనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేశాను. అంటే బాబుకి ఫస్ట్ అసలు వద్దనుకున్నాం మేము, బాబుకి తోడు ఉండాలి కదా అని ఒక ఉద్దేశంతో తర్వాత ఎవరు చూసుకుంటారు అన్నట్లు సెకండ్ ప్రెగ్నెన్సీ ఉంచుకోవడం జరిగింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో పర్లేదు, బాగానే ఉంది. అది కూడా టెస్ట్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. టైం టు టైం మళ్ళీ స్కానింగ్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. టైంలో నాకు 7th month వచ్చింది. 7th month టైంలో మళ్ళీ పెద్ద బాబుకి మేజర్ సర్జరీ ఒకటి వచ్చింది. మళ్ళీ అయిపోయి మళ్ళీ ఐ కోసం ఐ పెద్దగా వాసిపోతే మళ్ళీ తీసుకెళ్ళాను. మళ్ళీ రెటీనా డిటాచ్ అయిపోయింది. మళ్ళీ 10 మేజర్ సర్జరీ అని చెప్పారు. మళ్ళీ 7th month అప్పుడు బాగా సర్జరీ, మళ్ళీ ఆ సర్జరీ కూడా చేయించాం అనమాట. ఎల్వి ప్రసాద్ లోని పెద్ద బాబుకి మళ్ళీ 7th. అప్పుడు బాబుకి 6 years, 5 కంప్లీట్ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 5 రన్ అవుతుంది. డిటాచ్మెంట్ ఆపరేషన్ కూడా జరిగింది. కాకపోతే అప్పుడు నాకు మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అనమాట. బాబుకి మళ్ళీ ఆపరేషన్ పడింది. ప్రెగ్నెన్సీ టైంలో అప్పటిదాకా కొంచెం పర్లేదు అనుకున్నాను. మళ్ళీ ఇలా ఆపరేషన్స్ పెట్టి బాగా స్ట్రెస్ ఎక్కువ, మళ్ళీ బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. దాని ప్రభావం మరేమో తెలియదు. మరి దీన్ని కూడా సెకండ్ చైల్డ్ కూడా అట్లాగే మరి క్యాటాక్స్ తోనే పుట్టాడు. బోత్ ఐస్ కూడా క్యాటాక్స్ తోనే, తనకు కూడా సేమ్ ప్రాబ్లం వాళ్ళ అన్నయ్య లాగా పుట్టుకతోనే మళ్ళీ క్యాటాక్స్. అంటే దీనికి వెంటనే తెలిసిపోయింది. అంటే ఫస్ట్ చైల్డ్ అలా కాబట్టి వెంటనే మిగతా టెస్ట్ అన్ని కూడా చేయించేసాను. సెకండ్ బాబు పుట్టిన వెంటనే ఇంకా వెంటనే ఫస్ట్ మంత్ అప్పుడే ఇంకా నాకు ప్రెగ్నెన్సీ సర్జరీ సిజేరియన్ కూడా అయింది. అయినా సరే 15 days నుంచి మళ్ళీ హైదరాబాద్ టు ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ కి 15 days కి తిరుగుతానే ఉన్నాం అనమాట. ఓకే, అది సర్జరీ కోసం. సో ఈసారి చిన్న బాబుకి విజయవాడలో ప్రిఫర్ చేయలేదు మీరు సర్జరీ? అంటే పెద్ద బాబుకి అంతా విజయవాడలోనే చేశారు కదా, సో చిన్న బాబుకి మాత్రం ఈసారి హైదరాబాద్ ప్రిఫర్ చేశారు. ప్రిఫర్ చేసుకోండి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అనమాట. ఎక్విప్మెంట్స్ బాగుంటాయని నేను చెప్పాను. సేమ్ హాస్పిటల్, సేమ్ డాక్టర్ హైదరాబాద్ లో చేయించారు. ఇంకా తనకి సర్జరీస్ అన్ని, ఇంకా చెకప్స్ అన్ని ఇంకా మొత్తం అక్కడే ఉంటాయి, సర్జరీస్ అన్ని. ఇంకా అటు తీసుకెళ్తా. ఇంకా నాకు ఇక్కడ డెవలప్మెంట్ తనకి టైం మళ్ళీ మొత్తం పోయింది అనమాట. పెద్ద బాబుతో టైం మొత్తం ఇక్కడ పోయింది. తనని చూసుకోవడానికి, ఇంకా యాక్టివిటీస్ చేయించడానికి కానీ చాలా బ్రేక్ వచ్చేసింది అనమాట.
ఇంకా అట్లా అట్లా జరుగుతూ ఉంది. మేము ఇంకా చిన్న బాబు గురించి ఫోకస్ చేయడం, తనని అటు ఇటు తీసుకెళ్ళడం, హైదరాబాద్ టు ఇటు షిఫ్ట్ అవ్వడం, తన ఐ డ్రాప్స్ అయిన కేర్ తీసుకోవడం, మళ్ళీ 6 months వరకు అదే సరిపోయింది. మళ్ళీ తనకి 4th month లో, చిన్న బాబు 4th month లో మళ్ళీ సర్జరీ స్టార్ట్ చేశారు. ఉమ్, బోత్ ఐస్ అయ్యే మంత్స్ వచ్చేసింది బాబు. తను పర్లేదు, అంటే క్యాటాక్స్ సర్జరీ సక్సెస్ అయ్యింది. చూస్తున్నారు, స్పెక్స్ తో చూస్తారు. ఉహుం. తనకి బాగా పవర్ ఉన్న గ్లాసెస్ ఇస్తారు. 18+ అట్లా ఉంటుంది పవర్ తనకి. ఓకే. ఆ గ్లాసెస్ తో తను కొంచెం ఉమ్, కేర్ తీసుకుని చేయించడం వల్ల ఓకే సక్సెస్ అయింది. చూపు పరంగా కొంచెం ఓకే బాబు. కాకపోతే ఇద్దరు అవడం వల్ల ఇంకా అటు ఇటు మేనేజ్ చేసుకోలేక వీళ్ళకి ఇంకా థెరపీస్ దగ్గర బ్రేక్ పడింది అన్నమాట. అందులోనూ కరోనా టైం వల్ల ఉమ్. అది బాబుకు 2 years స్కూల్ ఆగిపోయింది. తను అప్పుడు బాగా ఫుడ్ అలవాటు పడిపోవడం, నేనేమో చిన్న బాబు దగ్గర ఉండడం, అలా చూసుకునేసరికి తన ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడడం, వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడం అట్లా అయిపోయింది. సో మళ్ళీ 7 years వచ్చినప్పుడు బాబు చిన్న బాబుకి కూడా ఆటిజం ఉందని ఎప్పుడు తెలుసుకున్నారు? చిన్న బాబుకి ఆటిజం అంటే పెద్ద బాబుని చూస్తున్నాం కదా, తినకి కూడా మైల్ స్టోన్స్ రావట్లేదు అనమాట. మెడనాలు పెట్టకపోవడం, 3 months దాకా బాగానే ఉన్నాడు, ఓకే అనుకున్నాం బాబు. తర్వాత నుంచి తిన కూడా డల్ అయిపోతూ వచ్చాడు అన్నమాట. ఉమ్, తిరగకపోవడం, మళ్ళీ బోర్లా తిరగకపోవడం, పాకలేదు. పాకడం ఒక 10 months కి ఇప్పుడు స్టార్ట్ చేశాను, 11 months కి. అట్లా అన్ని మైల్ స్టోన్స్ డిలే గానే ఉన్నాయి అన్నమాట. ఇంకా పెద్ద బాబుని చూసాం కాబట్టి ఇంకా అతనికి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఉమ్, ఉమ్, అట్లాగా ఉన్న హాస్పిటల్స్ లో న్యూరాలజిస్ట్ వాడికి చూపించాము. ఇంకా సేమ్ ఇంకా పెద్ద బాబు అలా కాబట్టి దీనికి కూడా అంతే, మాక్సిమం అంతే అని చెప్పారు. సప్లిమెంట్స్ వాడుతున్నారా పిల్లలకి? సప్లిమెంట్స్ దగ్గర ఆపారు, సప్లిమెంట్స్ ఏదో అన్నారు. అది బ్రెయిన్ ఐక్యూ సప్లిమెంట్స్ వాడేవాళ్ళము. ఉహుం. న్యూరాలజిస్ట్ సజెస్ట్ బ్రెయిన్ ఐక్యూ, ఫిష్ ఆయిల్ అవి ఉంటాయి కదా, ఉమ్, అది వాడేవాళ్ళం. కొన్ని తర్వాత 2 years వాడాం, తర్వాత అవి కూడా ఆపేసాం అనమాట. ఇంకా ఫుడ్ ద్వారానే ఎక్కువ సప్లిమెంట్ వచ్చేలాగా చూసుకుంటున్నాం. ఓకే. ఇంకా పెద్ద బాబుకి ఏమో 3 years అప్పుడు మళ్ళీ ఫిక్స్ కూడా అటాక్ అయ్యింది. ఇంకా పెద్ద బాబు 3 years ఉన్నప్పుడు సీజర్స్ వచ్చినాయి. సిజరన్. చిన్న బాబుకి పెద్ద బాబుకి ఫిట్స్ అండ్ సీజర్స్ వచ్చినాయి, ఫిట్స్ కూడా వచ్చినాయి 3rd year లో ఉన్నప్పుడు పెద్ద బాబుకి. ఫిక్స్ వచ్చింది. ఉమ్, ఫిక్స్ కూడా ఇంకా తనకి 1 year కి అట్లా కంటిన్యూ అవుతుంది. దానికోసం ఇంకా డైలీ మెడిసిన్ వాడాలి. ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది, పర్లేదు. ఉమ్, అంతకుముందు 6 months అంటే బాగా సీరియస్ అయిపోయేది. ఫిక్స్ వస్తే అన్కాన్షియస్ అయిపోయి ఇంకా పలికేవాడు కాదు. ఉమ్. ఇంకా పెట్టేంత పొజిషన్ వచ్చేసేది 2 days అయినా సరే. ఇంకా మధ్య మధ్యలో అవి చూసుకుంటూ ఇంకా వెళ్ళి మేనేజ్ చేసుకుంటూ అది ఇంకా ఈ మెడికల్ పరంగానే ఎక్కువ సరిపోయింది నాకు. మోస్ట్లీ ఇంకా థెరపీస్ కి ఇటుకి ఎక్కువ టైం కేటాయించడానికి లేకుండా మోస్ట్లీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ తోనే ఉండేవాళ్ళు. ఉమ్. చిన్న చిన్నవైన ఫీవర్ అన్న కోల్డ్ అని ఎప్పుడు ఏదో ఒకటి అటాక్ అవుతూనే ఉండేది. అంటే ఇమ్యూనిటీ చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఎలా బ్యాటిల్ చేస్తున్నారండి అసలు? ఇంత కష్టం అసలు. కంటిన్యూస్ గా మీ బ్రెయిన్ ఆన్ లోనే ఉండాలి, స్విచ్ ఆఫ్ అవ్వడానికి టైం లేదు అసలు. ఎలా మేనేజ్ చేశారు అసలు? 4/7 అన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో కూడా తెలియదు. మా పెద్ద బాబు 5 years వరకు అసలు ఆఫ్టర్ అంటే మధ్యలో అర్ధరాత్రి 2కి లేచిపోయి అప్పుడు తిప్పమనేవాడు చిప్పు. ఉమ్, బైక్ మీద అలా తిప్పుతూ ఉంటేనే అట్లా ఒక 1/2 hour అలా తిప్పితేనే మళ్ళీ పడుకునేవాడు అనమాట. అంటే ఎప్పుడు లేస్తారో అలా స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ కూడా బాగా ఉండేవి పెద్ద బాబు. అంటే స్లీప్ వస్తారు బెటర్ అవ్వడానికి, కొంచెం బిహేవియర్ కొంచెం కంట్రోల్లో ఉండడానికి సిరప్ ఇస్తారనమాట. అది 2 years వాడాం. ఫస్ట్ బాగానే అనిపించింది, కొంచెం కంట్రోల్లో ఉంటున్నాడు అని. 1 year వరకు బాగానే ఉంది అని అనుకున్నాము. తర్వాత నుంచి ఇంకా అగ్రెసివ్ గా అవ్వడం, అసలు పడుకోకపోవడం, ఇంకా అంతకుముందు కానీ ఇంకా బాగా డిస్టర్బెన్సెస్ గా అవ్వడం. తర్వాత సిరప్ వల్లే అని తర్వాత అర్థమైంది. సిరప్ అంటే పని చేయలేదు, ఇంకా దాని ప్రభావం తగ్గిపోతూ వస్తుందని అర్థమైంది. ఇంకా తర్వాత నుంచి దాన్ని కూడా వచ్చామన్నమాట. ఇలా లో వాడేవాళ్ళం. సైకియాట్రిస్ట్ గారు సజెస్ట్ చేశారు. ఇంకా అది సరిగ్గా పని చేయకపోవడం వల్ల దాన్ని కూడా మెల్లమెల్లగా తగ్గించేస్తూ వచ్చాము. అంటే సెజరిన్ ఒకేసారి తగ్గించుకుంటూ మెల్లగా డోస్ తగ్గిస్తూ ఒకసారి ఆపేయాలి. అది కూడా ఆపేస్తూ వచ్చాం. ఇప్పుడు పర్లేదు, బెటర్ స్లీప్ అని చెప్పొచ్చు. అంటే తనకి యాక్టివిటీస్ చేస్తే ఫుల్ గా నిద్రపోతారు. పొద్దున్న పడుకోకుండా 7 నడిపించడం అట్లాంటివి చేపిస్తే నైట్ పడుకుంటారు. లేదు పొద్దున్న
కొనుక్కున్నారనుకో ఇంకా నైట్ లేట్ అవుతుంది. నైట్ 12, 2 అవ్వచ్చు ఎంత చెప్పలేము. ఉమ్, ఇంకా అది కూడా ఆ సిరప్ కూడా పనిచేయలేదు అనమాట. ఇంకా నైట్ ఫుల్ స్లీప్ ఉండేది కాదు. ఇంకా ఫుడ్ పిల్లలతో అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. స్లీప్ డిస్టర్బెన్సెస్ చాలా సరిగ్గా టైమింగ్ బాగా అటెంటివ్ గా ఉండాలి. ఎప్పుడు పక్కనే ఉండాలన్నమాట పిల్లల్ని చూసుకుని. ఉమ్, అంటే వాళ్ళు కనపడదు కూడా. పెద్ద బాబు పక్కనే ఉండాలి ఆల్మోస్ట్. ఉమ్, కోసం చూస్తున్నాము. ఇది సెట్ అవుతుందండి. ఇద్దరిని చూసుకోవడం కొంచెం మేనేజ్ అవుతుంది. బయట థెరపీ సెంటర్స్ కూడా పంపించాలంటే తను కోఆపరేట్ చేయట్లేదు. ఉమ్, బయట ఏమైనా నాయిస్ చేస్తే తిని ఎక్కువ ఇరిటేట్ అయిపోతున్నాడు. వాళ్ళని కొట్టడం కానీ, ఈయనైనా కొట్టుకోవడం కానీ, లేకపోతే భయపడడం కానీ, బాగా భయపడడం కానీ అలా అయిపోతున్నారు అనమాట. ఇంకా అందుకే థెరపీ సెంటర్స్ కూడా పంపించడానికి ఆపేసాను. ఒకసారి స్కూల్లో జాయిన్ చేశాం కానీ ఒక 6 months బాగానే వెళ్ళాడు. తర్వాత నుంచి ఆయనకి వేరే పిల్లలు అరుస్తుంటే బాగా ఇరిటేట్ అయిపోవడం, ఇంకా భయపడిపోవడం చేస్తున్నాడు. ఉమ్, తలుపు అసలు వేయని తలుపు దగ్గరికి వేస్తే ఇంకా భయపడిపోయేవాడు అన్నమాట. ఇంకా లోపలే ఉంచేస్తారు అన్న ఫీలింగ్. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆపేసాము. ఇంకా స్కూల్కి కూడా ఆపేసాం. ఇంట్లోనే ఉంచుతున్నాం. ఇంకా ఇంటి దగ్గరే ఎవరైనా కేర్ టేకర్ కానీ ఏమైనా హెల్పర్ కానీ పెడతారని చూస్తున్నాం. ఉమ్, ఇంటి దగ్గర ఉండి మేము ఇంకా చిన్న బాబుని మాత్రం ఎల్వి ప్రసాద్ లోనే ఇంకా థెరపీస్ ఉంటాయని చెప్పాను కదండి. ఎల్వి ప్రసాద్ లో ఇంకా అక్కడికే పంపిస్తున్నాం. స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇంకా మొత్తం అక్కడే చేస్తారు. ఉమ్, అక్కడే వాళ్ళకి వెళ్తారు. 2కి వచ్చేస్తాం. ఇంకా ఓ, వచ్చిన దగ్గర నుంచి ఇంకా చూస్తాం. ఉమ్, ఇంకా మోస్ట్లీ నాకు చూపించడం అది ఇద్దరిని చూసుకోవడం, బాతింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ ఇవే సరిపోతాయి ఎక్కువ టైము నాకు. ఇంకా కుదిరినప్పుడు ఇద్దరు ఒకరైనా పడుకున్నప్పుడు ఏమైనా మసాజ్ కానీ పిల్లలకి థెరపీస్ కానీ లేకపోతే థ్రెడ్మిల్ చేయించడం కానీ అది చేసుకుంటాం. ఉమ్. సో ఈ ఓవరాల్ జర్నీలో అసలు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా మమ్మీ డాడీ ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉంటారండి. ఇప్పుడు కూడా వాళ్ళు ఉండబట్టే ఇంకా ఇంటర్వ్యూ కంటెంట్ అవుతుంది. ఉమ్, ఫస్ట్ చూసుకుంటూనే ఉన్నారు బాబు విషయంలో కానీ. ఎక్కువ పెద్ద బాబుకి అయితే మా డాడీ బాగా అలవాటు. ఇంకా ఆయన దగ్గరికి మా తప్ప ఇంకా అక్కడికి వెళ్ళడం అనమాట. ఉమ్, మా మామయ్య అంటే వేరే ఊళ్ళో ఉంటారు. వాళ్ళు నెగిటివ్ గా చెప్పరు, అలానే పాజిటివ్ గా అదే పిల్లల్ని చూసుకునేంత టైం వాళ్ళకు ఉంది. అంటే వాళ్ళు కొంచెం అగ్రికల్చర్ ఫీల్డ్, వాళ్ళకి అంత టైం ఉండదు. ఉమ్, ఇంకా మమ్మీ డాడీ సపోర్ట్ తో నేను ఇట్లా స్కూల్స్ తిరగడం కానీ లేకపోతే వేరే హాస్పిటల్స్ తిరగడం కానీ అన్ని నేను మేనేజ్ చేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట. ఉమ్, ఇప్పుడు సెకండ్ బాబు పుట్టిన తర్వాత మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేయడం ఇంట్లో, అంటే పిల్లల దగ్గర కాకపోయినా వేరే వర్క్ పరంగా హెల్ప్ చేయడం నేను చేస్తాను. ఫస్ట్ బాబు ఒకటే కాబట్టి నేనే చూసుకునేదాన్ని. ఇంకా సెకండ్ బాబు పుట్టాక చాలా ఇబ్బంది అయిపోయింది ఇద్దరిని చూసుకోవడం. అంటే ఫస్ట్ బాబు వెనకాలే ఉండాలి ఆల్మోస్ట్. అందులోనే ఇంకా సెకండ్ బాబు కూడా హెల్త్ ఇష్యూస్, మళ్ళీ ఆపరేషన్ సర్జరీస్ అని అట్లు తిరగడం వల్ల అప్పుడు మొత్తం మా మమ్మీ వాళ్ళే చూసుకునేవాళ్ళు. మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇంకా మమ్మీ వాళ్ళు పక్కనే ఉండాల్సింది. పెద్ద బాబు దగ్గర వాళ్ళు ఉండాల్సింది. ఇంకా అట్లాగా మమ్మీ వాళ్ళ సపోర్ట్ తోనే ఇప్పుడు దాకా చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉమ్. వాళ్ళకి కూడా చెప్పింది కాబట్టి ఇంకా నేను హెల్పర్స్ ఇంకా సపోర్ట్ కోసం చూస్తున్నాను. సో మీరు మొత్తం అసలు ట్రీట్మెంట్స్ కానీ థెరపీస్ కానీ మొదటి నుంచి అంతా విజయవాడలోనే? నా విజయవాడలో ఓకే. సో ఇప్పుడు చిన్న బాబు ఎలా మొత్తం ఉన్నాడు? విజయవాడలోనే బయట థెరపీ సెంటర్స్ కొన్ని చూసాము. అలా కొన్ని 2-3 స్కూల్స్ తీసుకువెళ్ళాము బాబుని. ఇంకా అక్కడే బాబు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇంక ఇంటి దగ్గరే వచ్చేసాను. ఇప్పుడు చిన్నోడు ఎలా ఉన్నాడు? చిన్న బాబు ఎవరండి? చిన్న బాబు బాబు ఎలా ఓకే ఉన్నాడు అండి. ఇప్పుడు? తను బాగా హైపర్ యాక్టివ్ ఉంది. విజన్ కొంచెం ఉంది, బాగా హైపర్ యాక్టివ్ ఎక్కువ ఉంది. ఉమ్, ఉమ్, స్పీచ్ కూడా ఉంది. స్పీచ్ కూడా ఇంకా రావట్లేదు. 6 years బాబుకి. ఉమ్, ఆ థెరపీస్ అన్ని ఎక్కిస్తున్నాం. పెద్ద బాబు లాగానే కాబట్టి బాగా స్లోగా అని మాత్రం అర్థమైంది. ఇంకా మేము కంగారేం పడట్లేదు. ఉమ్, కాకపోతే ఉన్న వరకు కొంచెం పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా చూసుకుంటే చాలు అని మేము పడిన దాన్ని బట్టి ఇంకా దాని వరకు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఉమ్. మంచి థెరపీస్ హెల్త్ ఇష్యూస్ రాకుండా కొంచెం హెల్తీగా ఉండేలాగా చూసుకుంటున్నాము. సో స్వాతి గారు, ఇప్పుడు ఓవరాల్ ఈ స్టోరీలో మీరు అంటే ఇంత స్ట్రాంగ్ గా ఎలా మారారు? అంటే ఎలా ఫైట్ చేశారు ఈ సిచ్యువేషన్స్ అన్నిటితో? అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బాబుకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఇంప్రూవ్ అవుతాడని ఫస్ట్ హోప్ ఉండేది బాగా నాకు. ఫస్ట్ బాబు అప్పుడు
ఫస్ట్ బాబు అంటే అంత ఐడియా ఉండదు కదా, ఇది ఆటిజం అని ఇలా సిచ్యువేషన్ అని. అంటే తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి డిలే అనుకుంటూ వచ్చాము మేము, మోస్ట్లీ ఒక 1.5-2 years వరకు. ఇంకా ఇంప్రూవ్ అవుతాడని హోప్స్ పెట్టుకుంటూనే ఉన్నాం అనమాట. ఇంకా తర్వాత ఇలా సర్జరీస్ ఒకదాని మీద ఒకటి అట్లా వచ్చేపాటికి ఇంకా నేను చాలా డిప్రెస్ అయ్యాను. ఇంకా ఏడుస్తూనే ఉండేది మోస్ట్లీ, ఏడవని రోజు అంటూ ఉండేది కాదేమో పిల్లల్ని చూసి. ఇంకా అట్లాగా అయినా సరే చిన్న హోప్ ఉంటది కదా, ఇప్పుడు మదర్ గా నాకు ఎక్కడో చూడడం, ఇంకా ఇంప్రూవ్ అవుతాడేమో, ఏమైనా చేస్తే ఇంప్రూవ్ అవుతాడేమో, ఎక్కడికి తీసుకెళ్తే ఇంప్రూవ్ వస్తుంది. ఇంకా ముందు ఐస్ పరంగా చూడాలి, తర్వాత డెవలప్మెంట్ చూడాలి అని అట్లా ఒక్కొక్క స్టెప్ ఎంత బాధపడ్డా సరే ఇంకా అట్లాగే ధైర్యంగా అన్ని అన్ని చోట్లకి తిప్పుతూ ఉండేదాన్ని అనమాట. ఇంకా హాస్పిటల్స్ కి కానీ, ఇలా థెరపీ సెంటర్స్ కానీ, ఏదైనా స్పెషల్ స్కూల్స్ కానీ అది అన్నిటికీ ట్రై చేస్తూ చూస్తూ వచ్చేసేదాన్ని అనమాట. అంటే బాబు ఓకే అనుకుంటే అంటే కోఆపరేట్ చేస్తే అలాగే మెయింటైన్ చేసేదాన్ని. తను చేయట్లేదు కాబట్టి ఇంకే మోస్ట్లీ ఇంట్లోనే చూసుకునేదాన్ని అనమాట. ఇంకా అన్నిటి కాకపోతే అన్నిటికీ ట్రై చేసేదాన్ని. అది అన్ని సెంటర్స్ తీసుకెళ్ళడం, స్పీచ్ థెరపీస్ట్ అన్ని థెరపీస్ కి తీసుకెళ్ళడం, అన్ని థెరపీస్ట్ కి చూపించడం, స్పెషల్ ఎవరైనా డాక్టర్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా చెప్తే అక్కడికి తీసుకెళ్ళడం, ఏదైనా స్పెషల్ ప్లేస్ ఉంది వేరే మంచి డాక్టర్ ఉన్నారని చెప్తే అక్కడికి తీసుకెళ్ళడం అని. అంటే ఏదైనా గుడికి చెప్పిన కొన్ని ఇట్లా డివోషన్ లో కూడా అదే ఎక్కడైనా వేరే గుడికి తీసుకెళ్తే బాగా అవుతారని చెప్తే అక్కడ తీసుకెళ్ళడం, ఇట్లా ఎక్కడ అన్ని చోట్లకి తిప్పడమే జరిగింది ఒక 5 years దాకా బాబు. ఇంకా 5 years దాకా సెకండ్ బాబు కూడా ఇట్లాగే పుట్టాక ఇంకా దట్ ఈస్ వెయిట్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియలేదు. ఇంకా పిల్లల పొజిషన్ మాత్రం అర్థమైంది. ఇంకా మనమే చూసుకోవాలి, మనం తప్ప ఇంకా వాళ్ళ పొజిషన్ అంతే, మనమే వాళ్ళని చూసుకుంటూ రావాలి. వాళ్ళు ఉన్నంత మా పెద్ద బాబుకి కనపడకపోయినా సరే తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ని బాగా అడాప్ట్ చేసుకుంటాడు. వాళ్ళకున్న స్ట్రెంగ్స్ లోనే వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇంకా నేను దాని మీద ఫోకస్ ఇప్పుడు ప్రస్తుతానికైతే దాని మీద ఫోకస్ పెట్టాను. ఓకే. దాంట్లోనే వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇంకా ఒక్కొక్క స్టెప్ అలా ఒక్కొక్క దెబ్బ తగులుతూ వచ్చినా సరే ఇంకా అట్లాగే ఇంకా పిల్లల కోసం నేను కూడా అట్లా ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ పని అవ్వదు కదండి. అవును. ఇంకా వాళ్ళని ఎవరు చూసుకుంటా, నేను వీక్ అయిపోతే ఇంకా వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇంకా నేనే అట్లాగే స్ట్రాంగ్ అవుతూ వచ్చాను. యూజువల్ గా పేరెంట్స్ అందరూ ఏమనుకుంటామనండి, అంటే చిన్న చిన్న వాటికే చాలా పెద్ద కష్టాలని చెప్పి ఫీల్ అయిపోతాం. సో నుష్కతో కూడా నేను సారీ అండి, నాకు చాలా బాధేస్తుంది. తెలుస్తుంది. నాకు అలవాటు అయిపోయింది, మోస్ట్లీ అలవాటు అయిపోయిందని చెప్పుకోవాలి. యూజువల్ గా నేను పేరెంట్స్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అసలు ఏడవను నేను. నాకేమన్నా బాధ అనిపిస్తే ఆఫ్టర్ ద కాల్ నేను ఏడుస్తాను అనమాట. బట్ నాకు మీ స్టోరీ వింటుంటే మీకు అసలు అంటే వండర్ ఉమెన్ అని చెప్పొచ్చేమో మీరు. బట్ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అంటే మెంటల్ గా, ఫిజికల్ గా, ఎమోషనల్ గా డ్రైన్ అయిపోతాం అనమాట మనం. అంటే నాకు ఒక లెసన్, అంటే యూజువల్ గా నేను నుషికాతో ఫైట్ చేసినప్పుడు బాగా స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. అంటే పిల్లల గురించి ఆలోచించిన ఒకవైపు, వాళ్ళని చూసుకోవడం ఒకవైపు, చాలా వాళ్ళు ఎలా స్వాతి గారు, అర్థం చేస్తే నాట్ ఎట్ ఆల్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళు ఏదైనా బాగుపడతారేమో, ఏమైనా చేస్తే ఉంటుందేమో అనేది ఆ విషయం గురించి ఆలోచించుకుంటూ ఉండలేం కదా, ఎవరు ఉండలేము. అవును. బట్ స్టిల్ మనం ఈ రోజు బాధపడతాం, కావాలి పరిగెత్తాలి, సేమ్ సీన్ నడుస్తూనే ఉంటది మన ఎంటైర్ లైఫ్. కానీ స్వాతి గారు మీరు మాత్రం నిజంగా చాలా చాలా మదర్స్ కి మీరు చాలా చాలా ఇన్స్పిరేషనల్ అండి. ఎందుకంటే తల్లి ఒక్కతే నిలబడగలదేమో బిడ్డల కోసం, ఇంకా ఏ రిలేషన్షిప్ నిలబడలేదేమో అని నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు. నాట్ అన్ ఈజీ జాబ్ అండి, అసలు ఈజీ కాదు అసలు. ఇద్దరు పిల్లల్ని అలా పెట్టుకొని మేనేజ్ చేయడము, ఫైనాన్షియల్ గా కూడా నాకు తెలిసి చాలా కష్టంగానే ఉండుంటది మీకు. రైట్ ఫ్రమ్ బర్త్ మీరు ఖర్చు పెడుతూనే ఉన్నారు డబ్బులు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారండి ఫిజికల్ ఎక్స్పెన్సెస్? కొంచెం పర్వాలేదా ఇప్పుడు అప్పటితో కంపేర్ చేసుకుంటే? కంపేర్ చేసుకుంటే సారీ ఫిజికల్ ఎక్స్పెన్సెస్ బెటర్ ఫైనాన్షియల్ గా. అంటే నాకు అలవాటు అయిపోయిందని చెప్పుకోవాలి. ఇంకా స్లీప్లెస్ నైట్స్ కానీ, వాళ్ళ ఇష్యూస్ కానీ, ఇవన్నీ నాకు బాగా అలవాటు అయిపోయాయి అనమాట. అట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను.
సో ఇప్పుడు మరి పెద్ద బాబు మీతోనే ఉంటాడు ఇంట్లో అంటున్నారు, మరి చిన్న బాబుని థెరపీస్ కి ఎలా మేనేజ్ చేస్తున్నారు? చిన్న బాబుకి ఈయన వస్తారండి, ఆఫ్టర్నూన్ టైంలో ఈయన వచ్చి తీసుకెళ్తారు. 12కి వచ్చి ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ 2కి దించేసి వెళ్తారు. ఓకే. అని చెప్పాను కదా, ఇద్దరు ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది, ఇంకా ఈయనకే ఎక్కువ. ఉమ్, ఇంకా ఈయన కూడా హెల్త్ వచ్చింది. ఉమ్, ఇంకా ఉమ్, నేనైతే అసలు మొత్తం ఇంట్లోనే ఉండమని చెప్తున్నాను మా హస్బెండ్ కూడా. ఇంకా ఇద్దరు పిల్లలు బాగోలేదు కాబట్టి ఉమ్. ఇంకా ఏం చేసినా పిల్లల కోసమే కదా మనం చేసేది. అవును, అవును, అవును. సో మనం యూజువల్ గా చాలా మంది. సంపాదించిన మొత్తం పిల్లల కోసమే కాబట్టి అవునండి, అది అవును. ఉన్నది ఎంతో కొంత అమ్మేసి అయినా సరే కొంచెం పిల్లల్ని చూసుకునేలాగా ఉంటే చాలు అనుకుంటున్నాను. ఉమ్. సో మైల్డ్ ఆయన ఆటిజం కొంచెం లేకపోతే ఒక కొంచెం 2 ఏజ్ ఇయర్స్ వరకు లక్షణాలు అయినా టైం ఉన్నాయండి? అడిగారు అనమాట. 2 ఇయర్స్ వరకు తర్వాత ఇంకొంచెం పిల్లలకి ఎక్కువ మంచిగా చూసుకోవచ్చు అని ఉమ్, ఓకే. ఎంతో కొంత పిల్లలకి సపోర్ట్ గా ఉండాలని చెప్పి ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇద్దరం ఇంటి దగ్గర ఉండి చూసుకునేలాగా చూసుకుంటాం. ఓకే. అంటే బయట వాళ్ళు కూడా చేయడం కష్టం. బాబుకి 11 ఇయర్స్ వచ్చేసింది. అంటే తన్ని పైకి లేపడం కానీ కూర్చోబెట్టడం కానీ లేడీస్ అయితే చేయలేదు. ఉమ్, ఉమ్, తను నడుస్తాడు, ఒక్కొక్కసారి కింద కూర్చోలేడు అన్నమాట. బాబు కింద కూర్చోలేడు, ఫోల్డెడ్ లెగ్స్ వేయలేడు మామూలుగా. కూర్చోవడం బ్లైండ్ కాబట్టి కొంచెం దగ్గరే ఉండి అదే పక్కన ఏం తగలకుండా చూసి చెప్తా ఉండాలన్నమాట బాబు. చెప్తే కొన్ని కమాండ్స్ ఫాలో అవుతాడు, కొన్ని కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఓకే. వాళ్ళని తిట్టడానికి కూడా మనసు రాదు, కాకపోతే ఇంకా మనం ట్రై చేసుకుని వాళ్ళ మీద అరుస్తూ ఉండాలి. ఉమ్. అది సహజమండి, ఇంకా ఇంకా ఎంతవరకు వాళ్ళు తీసుకోవాలి కదా. కానీ తప్పదు ఇంకా. ఆమ్, ఇప్పుడు పిల్లలకి అన్ని ట్రై చేశారన్నారు కదా, అంటే మీరు సర్జరీలు అయినాయి, సప్లిమెంట్స్ యూజ్ చేశారు, థెరపీస్ కి తీసుకెళ్లారు. ఈ మూడు కాకుండా ఇంకేమన్నా ట్రై చేశారా మీరు? అంటే హోమియోపతి కానీ లేకపోతే డైట్, ఇప్పుడు మన డైట్లు చేస్తున్నారు కదా, సిఎఫ్జిఎఫ్ డైట్. హోమియోపతి గుంటూరులో హోమియోపతి ఒకరు ఇస్తున్నారని చెప్తే అక్కడికి కూడా వెళ్ళాము. ఓకే. సెంటర్ అంత ఇప్పుడు బాబుకి 4 ఇయర్స్ అప్పుడు వెళ్ళాము, పెద్ద బాబుకి 4 ఇయర్స్ ఉన్నప్పుడు. అదే వేస్తూ ఉండేవాళ్ళం, కానీ బాబుకి మజ్జిగ అది బటర్ మిల్క్ అవి ఎక్కువ తీసుకోవాలని చెప్పారు. కోకోనట్ వాటర్ మజ్జిగ అవి ఎక్కువ తాగాలని చెప్పారు. తను చెప్పిన పొజిషన్ లో అయితే ఉండేవాడు కాదు. అంటే మనం తనకి ఇష్టమైతే తాగేవాడు, లేకపోతే బటర్ మిల్క్ అసలు తాగేవాడు కాదు. వాటర్ కూడా ఎక్కువ తీసుకునేవాడు కాదు. అంటే బాగా హీట్ వేడి చేస్తే హోమియోపతి బాగా వేడి చేయడం వల్ల టాయిలెట్ కూడా సరిగ్గా రాకపోవడం వల్ల ఇంకా ఆపేసాం, అది కూడా ఆపేసాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారండి? అంటే ఇప్పుడు మీరు ఫ్యూచర్ ని ఎలా చూస్తున్నారంటే గో విత్ ద ఫ్లో లాగా, ఏదైతే అది అవ్వని ఇంకా మన ప్రయత్నం మనం చేద్దాం అని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు మనకేవో కొన్ని గోల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళతోనే ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఇవి నేర్పించాలి, అట్లీస్ట్ ఈ పాయింట్ కి పిల్లల్ని తీసుకురావాలి అని చెప్పి మనం అనుకుంటాం మన పిల్లల ఇబ్బందులు బట్టి. సో మీరు పిల్లలకి అంటే ఏమనుకుంటున్నారు? మీ మనసులో ఏమని ప్లాన్ చేసుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్యూచర్ గురించి అంటే పిల్లల ఫ్యూచర్ పరంగా అయితే ప్రస్తుతానికి నాది అంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఆల్మోస్ట్ ఇది కరోనా టైం, అసలు తర్వాత నుంచి అసలు ఎవరు ప్రిడిక్ట్ చేయకుండా అయిపోయింది నాకు తెలిసి. అయినా పిల్లలు కొంతవరకు బాగా చూసుకోవాలి మేము ఉన్నంత వరకు అయినా. వాళ్ళ ఫ్యూచర్ కోసం అంటే అది ఇప్పటికీ నాకు క్వశ్చన్ మార్క్, ఎవరు చూసుకుంటారు అనేది. ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ లోనే వాళ్ళ కోసం అని స్పెషల్ గా ఒక స్కూల్ రన్ చేయాలి అని, ఒక కమ్యూనిటీ స్కూల్ అనే కన్నా ఒక పేరెంట్స్ కమ్యూనిటీ లా రన్ చేయాలనేది నాకు కూడా అన్నమాట. అందరూ పేరెంట్స్ పేరెంట్స్ కమ్యూనిటీ పిల్లల అంటే పేరెంట్స్ ఆలోచన ఏంటి? అందరూ చేసి వాళ్ళ కమ్యూనిటీలుగా స్టార్ట్ చేయాలని నాకు ఏంటండి అది అర్థం? స్కూల్ ప్లస్ ఓకే. అంటే మీ ఐడియా ఏంటి? స్కూల్ ప్లస్ కమ్యూనిటీ అంటే ఏం చేద్దామని, అంటే ప్లాన్ ఏంటి? అన్ని చోట్ల ఉండవు కదా, అన్ని థెరపీస్ అందరికి అవైలబుల్ గా ఉండవు, మళ్ళీ ప్లస్ కాస్ట్ కూడా బాగా హైగా ఉంటది, అది మనందరికి తెలిసిన విషయం. ఒక్కొక్క థెరపీ కాస్ట్ 15,000 ఉంటుంది హాఫ్ అన్ అవర్ కి. అండ్ ఆల్మోస్ట్ కొందరికి అయితే అన్ని థెరపీస్, మా బాబుకి అయితే ఇద్దరికి 3-4 థెరపీస్ అయినా కావాలి. మొత్తం వాళ్ళ థెరపీస్ ఒక్కదానికి ఒక చోట చూసుకుంటే 1 lakh పైనే అవుతుంది అనమాట మాకు. ఇంకా ఒక పిల్లలు వెళ్ళట్లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మామూలుగా 1 lakh సంపాదించేసే వాళ్ళకి కూడా అది ఎక్కువే కదా అమౌంట్. 1,50,000 అండి, 1,20,000. అవును. అలా అందరికీ అందుబాటులో ఉండదు. అలాగే పేరెంట్స్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయితే మనలో మనమే హెల్ప్ చేసుకుంటూ
థెరపీస్ అంటే ఓన్లీ థెరపీస్ చేయాలని ఉండదు, వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకుని మనం కూడా చేయగలుగుతాం. ఇంట్లో కూడా చాలా చెప్తారు అట్లాగా. అంటే థెరపీస్ చూసి ఎవరు ఎట్లా చేయాలని నేర్చుకున్నాను. నేను కూడా అలాగే నేర్చుకున్నాను చాలా వరకు. ఫిజియోథెరపీ కానీ స్పీచ్ థెరపీ కానీ ఎట్లా చేయాలని వాళ్ళు చెప్పేవాళ్ళు. వీక్లీ ట్వైస్ వెళ్ళేదాన్ని, చెప్పేవాళ్ళు, ఇంట్లో చేసేదాన్ని. ఓకే. అలా అబ్జర్వ్ చేస్తే అది ఎక్కువగా వచ్చేది. మనం చేయగలిగే పని అది. పేరెంట్స్ ఆల్మోస్ట్ చేయగలరని అనుకుంటున్నాను. కొందరు పిల్లలు అయితే వాళ్ళ పిల్లల రకాన్ని బట్టి ఉంటారు. కొందరు పిల్లలు పేరెంట్స్ మాట మాత్రమే వింటారు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆటిస్టిక్ చిల్డ్రన్. కొందరు పిల్లలు పేరెంట్స్ మాట వింటారు, బయట వేరే వాళ్ళ మాట కమాండ్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. పేరెంట్స్ దగ్గర కొంచెం గారాబంగా ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రం బయట కామెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడితే వింటారు. అట్లా కమ్యూనిటీగా స్టార్ట్ అయితే మనలో మనమే హెల్ప్ చేసుకుంటే థెరపీస్ విషయంగా కానీ వేరే విషయంగా కానీ బయట పిల్లల్ని బయటికి తీసుకెళ్లే విషయం కానీ ఏదైనా సరే అందరం ఒక గ్రూప్ గా ఫామ్ అయితే బాగుంటుంది. అది స్కూల్ లాగా రన్ చేసుకుంటాం. మన పేరెంట్స్ తో మనం రన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. చాలా మంచి ఆలోచన అలా అండి. స్టార్టింగ్ ఇక్కడ కొన్ని సెంటర్స్ కి వెళ్ళి ఇచ్చాను ఇట్లాగా. అంటే ఐ మీన్ కొన్ని మా బాబు లాంటి పిల్లల కోసం నేను ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట. అంటే న్యూ లాగా కాకుండా అది తను కొన్ని కమాండ్స్ ఫాలో అవుతుంది, తన ఇంట్లో తన పనులు కొన్ని వరకు తను చేసుకుంటారు. అలా కాకుండా మా పిల్లలు అంటే మొత్తం మేమే చేయాలి. చూపు కనపడుతుంది కాబట్టి కొందరేమో బాగా హైపర్ యాక్టివ్ ఉంటారు, అసలు కంట్రోల్ అవ్వరు. అలాంటి పిల్లల కోసం నేను ఎక్కువ ఫోకస్ చేశాను అన్నమాట. వాళ్ళకి స్పెషల్ గా అంటే స్పెషల్లీ ఒక పర్సన్ ఉండాల్సిందే వాళ్ళ దగ్గర కంపల్సరీ. అలాంటి పిల్లలు పేరెంట్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళందరూ కమ్యూనిటీగా ఫామ్ చేయాలనేది నా గోల్ ఫ్యూచర్. ఓకే. సో మీ నెంబర్ 1% 1:1 1:1 రేషియో లాగా చూసుకునేలాగా పేరెంట్స్ అయినా ఉండాలి, లేకపోతే కేర్ టేకర్స్ ని పెట్టి ఒక స్కూల్ లాగానే రన్ చేద్దామని చెప్పి. ఓకే. సో మీకు ఈ ఆలోచన ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మీకు నెంబర్ ఏమైనా డిస్ప్లే చేయాలనుకుంటే స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తానండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే వాళ్ళు మీ నెంబర్ కి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్. నాకు నాకు తెలిసిన వాళ్ళ హెల్ప్ ఉంటే కొంచెం ఇద్దరం కలిసి వెళ్ళేలాగా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సపోర్ట్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళడానికి చూడడానికి కానీ. అంటే ఇప్పుడు మా హస్బెండ్ అయితే సపోర్ట్ చేయరు అలాంటి విషయాలు. పిల్లల్ని చూసుకోవడం నీకు కష్టం అవుతుంది, అవన్నీ ఎక్కడ చేస్తావు అన్నట్లు ఉంటారు. నేను చేసేది పిల్లల కోసమే కాబట్టి నాకు అంత కష్టం అనిపించింది. ఎవరైనా ఐడియా బాగుంది, ఓకే చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి. నాకు కొంచెం హెల్ప్ ఏమైనా అందిస్తే మాత్రం చేయగలనని నమ్ముకుంటాను. ఓకే, షూర్ స్వాతి గారు. పరంగా అలా కాదు, కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగితే ఎక్కడికైనా ప్లేసెస్ చూడగలగడం కానీ, ఏదైనా సెంటర్స్ చూడగలరు. రెండుకి ఏదైనా ప్లేస్ చూడాలి కదండి స్టార్ట్ చేయాలంటే. అట్లా చూడగలగడం కానీ మనీ అందరం కలిసి పేరెంట్స్ అందరం కలిసి షేర్ చేసుకుని మనలో మనమే అంత చూసుకుంటూ ఉంటాం. ఎవరు మనం వేరేగా ఇచ్చేది ఏముండదు, మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది ఉంటుంది. ఓకే, అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. అండర్స్టూడ్. సో స్వాతి గారు, మీ స్టోరీ అయితే చాలా 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 ఇన్స్పిరేషనల్ అండి. సో ఇప్పుడు దాకా నేను తీసుకున్న ఇంటర్వ్యూస్ లో ది మోస్ట్ టచింగ్ అండ్ ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ మదర్ అన్నమాట మీరు, ఇప్పుడు దాకా నేను చూసిన మదర్స్ లో. సో నిజంగా మదరు అంటే నేను యూజువల్ గా చెప్తూ ఉంటాను కొన్ని స్టోరీస్ ఉండాలి, వాళ్ళే తయారవుతారు. పిల్లల కోసం అందరూ కరెక్ట్ నిజంగా కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు, మీ స్టోరీని ముందుకొచ్చి మాతో పంచుకున్నందుకు. ఇది విన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఒక ధైర్యాన్ని అయితే క్రియేట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ స్వాతి గారు, నేను మధ్య మధ్యలో పద్దాకు విజయవాడ వస్తూనే ఉంటాను. ఈసారి డెఫినెట్ గా అయితే నేను మీ దగ్గరికి వస్తాను, పర్సనల్ గా మనం కలుద్దాము. నేను పిల్లల్ని చూడాలనుకుంటున్నాను, మీతో పాటు కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈసారి విజయవాడ వచ్చినప్పుడు లాస్ట్ టైం మనం ప్లాన్ చేసుకున్నాం, బట్ నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను రాలేకపోయాను మీ దగ్గరికి. బట్ ఈసారి మాత్రం నేను డెఫినెట్ గా కలుస్తానండి మిమ్మల్ని. నేను వినాలనుకుంటా ఇన్ పర్సన్, మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను తప్పకుండా వస్తానండి, తప్పకుండా కలుద్దాము. సో స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ స్టోరీని మాతో షేర్ చేసుకున్నందుకు. సో మీ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది బయటికి రావాలి, వాళ్ళు కూడా వాళ్ళ కష్టాన్ని పంచుకోవాలి, అది కొంతమంది
వాళ్ళకి హెల్ప్ అవ్వాలని ఒక అనుకుంటున్నానండి. అనుకుంటున్నానండి. చెప్పండి. షూర్. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అందరూ పీస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయండి. ఏవి స్ట్రెస్ గానీ ఏదైనా ఏవి పెట్టుకోవద్దు. ఒకవేళ అలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ లో స్ట్రెస్ ఉన్నా సరే కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అది బేబీ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. స్ట్రెస్ అవాయిడ్ చేయండి. మీకు ఇష్టం లేదనుకుంటే ముందే క్యాన్సిల్ చేయించుకోండి. కానీ ఒక వన్స్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుదాం అనుకుంటే మాత్రం స్ట్రెస్ నుంచి అన్నిటి నుంచి బాగా ఫ్రీగా, ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. మేము 10 years బ్యాక్ కాబట్టి మనకు అంత ఐడియా లేదు. అవును. స్ట్రెస్ నుంచి బాగా ఫ్రీగా ఉండండి. బాగా రిలాక్సింగ్ గా ఫ్రీగా ఉండండి. మీరు ఎంత బాగుంటే బేబీ అంత బాగుంటారు. సెకండ్ బేబీ అప్పుడు కూడా నాకు బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంది కాబట్టి తనకి ఎట్లాగా ఉంటుంది. షూర్ గా సెకండ్ బేబీ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఫస్ట్ ఆర్టిస్టిక్ చేయలేము. సెకండ్ బేబీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అన్ని టెస్ట్లు చేపించుకుని ఓకే కన్ఫర్మ్ 100%, 99% ఓకే అనుకుంటే కంటిన్యూ అవ్వండి. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేశాను కొంచెం వీడియో చేయమని దాని మీద. మీకు కుదిరినప్పుడు చేయండి గారు. షూర్ అండి, షూర్. నేను చూస్తాను. చెప్పారు, నేను మైండ్ లో పెట్టుకున్నాను. ఐడియా లేదు కాబట్టి కొంతమందికైనా తెలుస్తుందని నా ఆశ కొంచెం. అవును అవును అవునండి. సెకండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్లు అని ఏది కంపల్సరీ ఏం చేయలేదు. షూర్ షూర్, నోటెడ్ అండి. నేను గుర్తు పెట్టుకున్నాను. నేను ఇన్ఫర్మేషన్ అంతా నేను సేకరించి దాని మీద కూడా తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను. సో స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మీ స్టోరీని మాతో పాటు పంచుకున్నందుకు. థ్యాంక్ యూ శృతి గారు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు చాలా ఎంకరేజ్ చేశారు. నా ఐడియాని కూడా చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ లో మీ సపోర్ట్ వల్లే నేను అసలు కొంచెం అయినా ముందుకు వెళ్ళగలిగాను. థ్యాంక్ యూ చాలా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.